హలో అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు వీడియో వచ్చేసి మేము చెన్నైకి బాయ్ బాయ్ చెప్పేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. మా వారికి డ్యూటీ పర్పస్ పైన మేము చెన్నై వచ్చాం. బేతిల్ కిడ్స్కి ఎట్లా హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ అని చెప్పి మేము చెన్నైకి ట్రిప్కి వచ్చాము. అయితే చెన్నైకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. మేము కాకినాడ రిటర్న్ జర్నీ వెళ్ళిపోతున్నాం. పక్కన టూ సూట్ కేస్ కనిపిస్తున్నాయి కదండి, ఆ రెండు కూడా బేతల్ ట్విన్స్ సర్ది పెట్టేశారనమాట. అండ్ రిమైనింగ్ విల్ బి నేను సర్ది పెడుతున్నాను. అయిపోయింది. సర్దేసిన తర్వాత టైం అయిపోతుందని చెప్పి మా వారు ఫాస్ట్గా కంపెనీ కార్ తీసుకొని వచ్చేసారు. మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. బేతల్ చూసారా, జడ కూడా వేయలేదు నాకు టైం సరిపోక. నాకు వస్తున్న దారిలో మాత్రం మధ్యలో రోడ్డు, బోత్ సైడ్స్ చూసారా చెట్లు ఎంత బాగున్నాయో. చింత చెట్లు అనుకున్నాను, కానీ చింత చెట్లు కాదండి అవి. చెన్నైలో మాత్రం చింత చెట్లు చాలా ఫేమస్ అండి. అదిగోండి, బోత్ సైడ్స్ కూడా చెట్లు చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. అందుకని నేను వీడియో తీయకుండా ఉండలేకపోయాను. మేమున్న చోటు నుంచి కాంచీపురం వెళ్ళటానికి 1.5 hour పట్టింది. అండ్ ఫైనలీ చెంగల్పట్టు స్టేషన్కి అయితే వచ్చేసాం. నేనే వీడియో షూట్ చేస్తున్నాను, వాళ్ళిద్దరు ముందు నడుస్తున్నారండి, మా వారు అండ్ రెడ్డి బాబు. మీకు చూపిస్తున్నాను చూడండి, చెంగల్పట్టు జంక్షన్ అన్నమాట. నిజానికి ఈరోజు ట్రైన్ మేము క్యాన్సిల్ అనుకున్నాం, బట్ క్యాన్సిల్ కాదు, ఉందని చెప్పి మా వారు సడన్లీ టికెట్స్ అయితే బుక్ చేశారు. చెంగల్పట్టు స్టేషన్ అండి అది. మేమైతే ఈ సైడ్ నుంచి యాక్సిలేటర్ ఎక్కి పైకి వచ్చేసాం. మా వారు మాత్రం బ్యాగ్స్ పట్టుకొని వస్తున్నారు. బేతల్ ట్విన్స్ చూసారా, వాళ్ళ డాడీకి ఎంత హెల్ప్ చేస్తున్నారో. బేతల్ ట్విన్స్ మాత్రం ఏ మాటకి ఆ మాట హెల్పింగ్ చేయడానికి మాత్రం ఫస్ట్ వస్తారండి వాళ్ళు. మేమైతే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, బట్ అది కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట సామ్యాలు. 4కి వస్తుందో 5కి వస్తుందో డెఫినెట్గా తెలియదన్నమాట. అది ఇగ్గోండి లోకల్ ట్రైన్ చూసారా, బీచ్ ట్రైన్ అండి అది. చెన్నై వచ్చి బీచ్ చూడకుండా ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే అన్నమాట. మా ఫ్రెండ్ రమ అంటూనే ఉంది, నువ్వే బెటరు, అన్ని చోట్లకి వెళ్ళి తిరిగేస్తున్నావు అని. నేను మాత్రం ఎక్కడ అనుకున్నాం, బట్ మా వారికి డ్యూటీ సెట్ అవ్వక మమ్మల్ని తీసుకొని వెళ్ళలేదు. మేము ట్రైన్ అయితే ఎక్కేసాం. సర్కార్ అండి, చెంగల్పట్టు టు కాకినాడ పోర్టు ట్రైన్ ఎక్కేసాం మేము. ప్రత్యేష్ పాపం ఏవో వంపేశాడు. ప్రత్యేష్ శామ్యులం ఎప్పుడు నువ్వు వీడియో తీస్తూనే ఉంటావా అని చెప్పి నా మీద కొంచెం ఫైర్ అయ్యారు. ఆయన ఎక్కడ సర్దేసిన తర్వాత వీడియో తీసుకుందాం కదా, ఎందుకు నువ్వు అని చెప్పి కొంచెం ఫైర్ అయ్యారు నా మీద. లేదండి, మీరు ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి నేను వీడియో షూట్ చేయాలనుకున్నానండి అని. సరే నీ కర్మ ఏదో అంటున్నారు. మా వారు చూసారా ఎందుకండి అంత కోపంగా ఉన్నారంటే, అది ఆయన అంత ఫన్నీగా తిరుగుతున్నారు చూడండి. సరిపోతుందా అంటున్నారన్నమాట. బేతల్ ట్విన్స్కి వస్తున్న దారిలో వాళ్ళ డాడీ పప్పాలు తీసుకున్నారండి. ఏంటది జారు మిఠాయి అంటారు కదండి, అది అన్నమాట. వాళ్ళిద్దరికీ తీసుకున్నారు. నాకేమో వచ్చి చపాతీ తీసుకున్నారండి. ఆకలేస్తుంది, బట్ ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి మేమున్న చోటు నుంచి చెంగల్పట్టుకి రావడానికి 1.5 hour పడుతుంది. సో మా వారు ఏం తినలేదు, నేను కూడా తినలేదు. ట్రైన్ ఎక్కగానే ఆయన చిల్లర తిల్లు పట్టుకున్నారు చూసారా, స్నాక్స్ తినేస్తున్నారు. నేనైతే నాకు ఒక చపాతీ కట్టించారు వస్తున్న దారిలో. ప్రత్యక్ష చూసారా, ఇది మా తాతయ్య గారి ట్రైను. నాకేంటి అంత దజ్జాగా పడుకొని వాడు జారు మిఠాయి తింటున్నాడు. అదిగోండి ట్రైన్ చూపిస్తుంది మీకు బేతల్. వీడియో అంతట్లో కల్లా మీకు బేతల్ అయితే కనిపించదు, ఎందుకంటే తనే షూట్ చేస్తుంది వీడియో. బేతల్కి అందరికీ ఎక్కిరిస్తున్నాడు అనమాట. నాది జారు మిఠాయి, మీకు ఎవరికైనా కావాలా, నేను మాత్రమే తింటున్నాను అని చెప్పి చూపిస్తున్నాడు. మా వారు నేనైతే హ్యాపీగా ఫస్ట్ చాలా టెన్షన్ వచ్చేసింది ట్రైన్ ఎక్కడానికి, ఎందుకంటే అది 4కి 5కి అని మీకు చెప్పాను కదా. అది ఫైనల్లీ 7కి అనౌన్స్మెంట్ ఇచ్చారు. మేము అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ కూడా మూవ్ అయిపోయిందన్నమాట.
7కి వచ్చేసరికి ప్లాట్ఫామ్ 7 చెప్పాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక వచ్చేసాం. గబగబా వచ్చి చాలా ఆకలేస్తుంది సమయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తినేస్తానని చపాతీ తినేస్తున్నాను. నేను ఏ మాటకు ఆ మాట శామ్యుల్తో ట్రావెల్ చేస్తే మాత్రం ఆయన చూసారా మీకు ఏం చూపిస్తున్నారో. శామ్యుల్తో చెన్నైకి చెంగల్పట్టుకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం మనం. ట్రైన్ స్లోగా మూవ్ అయిపోయింది. స్టేషన్ కూడా ప్లాట్ఫామ్ కూడా వదిలేసింది. బేతెల్ మీకు చూడండి బాయ్ బాయ్ చెంగల్పట్టు చెప్తుంది. ఇందాక కంటిన్యూషన్ చెప్తాను మీకు. శామ్యుల్తో ఏ మాటకు ఆ మాట ట్రావెల్ అస్సలు బోర్ కొట్టదన్నమాట. ప్రత్యక్ష చూసాడా ఏం చేస్తున్నాడో, అక్కడే పుషప్స్ చేస్తున్నాడండి. చెన్నైలో మాత్రం ప్రత్యేషి అండ్ శామ్యుల్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మార్నింగ్ లేవంగానే వాడు కరాటే నేర్చుకోవడం అన్నీ చేస్తున్నాడు. ఫైనల్లీ అదేంటో పెద్ద చెరువు అండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది దానిపైన. అంటే మన జగనన్న వేశాడంటే కదా ఇక్కడ వైజాగ్లో కూడా అట్లాంటిది అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వేశారంటండి. దేనికండి అంత లోపలికి వెళ్ళి ఎవరు ఎంజాయ్ చేస్తారంటే మా వారు అన్నారనమాట. అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మన ఆంధ్రాలో కూడా జగనన్న వేశాడు కదా అని. చూస్తూనే ఒక ప్లాట్ఫామ్ కూడా వచ్చేసిందండి. చెన్నైలో ఒక 13 to 14 ఉంటాయండి. చిన్న చిన్న స్టేషన్లు పక్కనే ఉంటాయి. చెన్నై పార్క్, చెన్నై బీచ్ రోడ్డు, మంగయ్యపాకం అట్లా స్టేషన్ పేర్లు కూడా ప్రొనౌన్స్ చేయడానికి పాసిబుల్ అవ్వదండి. అట్లా స్టేషన్ పేరు కూడా మనం ప్రొనౌన్స్ చేయలేము, అలా ఉంటాయి. అయితే శామ్యుల్ అయితే వాటర్ బాటిల్స్ తీసుకున్నారు. ప్రత్యేషి ఈలోపే వాటర్ బాటిల్ చూడంగానే మన బేతెల్ ట్విన్స్కి దాహం అనిపించేస్తుందండి. అప్పటి వరకు వాళ్ళకి దాహం అనిపించదు. ఈలోపు దాదాపు టైము 3:34 అవుతుంది. శామ్యుల్ నేను ఒక ఛాయ్ అయితే కొట్టేశాం. శామ్యుల్కి ఒక ఛాయ్ సరిపోలేదు, తీసుకున్నారు. నేనైతే ఒకటే తీసుకున్నానండి. ఇంకా బేతెల్ ట్విన్స్ కూడా ఒకరి మీద ఒకరు కౌంటర్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. అనుకున్న విధంగానే కుక్క ఆంటీ వాళ్ళు మాకు ఏం చేశారంటే ఆఫ్టర్నూన్ అక్కడ తినలేదు కదా, సడన్లీ ప్రయాణం అని చెప్పి కుక్క ఆంటీ వాళ్ళే ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టేశారు. అయితే మా బాక్సెస్ ఉన్నాయి అక్కడ, ఆ బాక్సెస్లో పెట్టేశారన్నమాట. అయితే కుక్క అంటే వాళ్ళు మాకు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశారు అండ్ సాంబార్. ఆఫ్టర్నూన్ లంచ్ మేము తెచ్చుకున్నాం కదా, ఇంకా అదే తినేసాం. ట్రైన్లో ఆర్డర్ పెట్టుకోలేదు. మీకు కనిపిస్తున్నాయి కదా పుల్కాస్, అవి మాత్రం మేము ట్రైన్లో ఆర్డర్ పెట్టారు శామ్యులు. కానీ ఆ కర్రీ మాత్రం మాత్రం బాగాలేదండి. మరి రైల్వే వాళ్ళు ఫుడ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు నాకు తెలియట్లేదు, కానీ అస్సలు క్వాలిటీ లేదు. ఎంతైనా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్డే బాగుంటుంది కాబట్టి అదే ప్రిఫర్ చేశాను. చూసారా వాళ్ళు ఎంత క్యూట్గా కూర్చొని తింటున్నారో. అదేదో పెద్ద రాజసం సీట్ లాగా వాళ్ళిద్దరేమో ఒక ప్లేట్లో షేర్ చేసుకొని తినేస్తున్నారండి బేతెల్ ట్విన్స్. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియోస్ అయితే నేను తీయలేదు, చాలా టైర్డ్ అయిపోయింది. చెప్తున్నాం కదా ప్లాట్ఫామ్స్ 4, 5, 6, 7 అట్లా కన్ఫ్యూజన్లో మేము గబగబా పరిగెత్తేసరికి నా కాలు అయితే చాలా వాసిపోయినాయి. సో నేను పడుకుపోయాను. ఎర్లీ మార్నింగ్ ఒక బ్లాగ్ అయితే తీసాను చూడండి. మేము నిద్రమహల్లో ఉన్నాం, గుడ్ మార్నింగ్ చెప్తున్నారు బేతెల్ ట్విన్స్ అండ్ నేను కూడా. మరణాత చెప్తున్నారు. శామ్యుల్ మాత్రం పొద్దున్న బ్యాడ్ హ్యాబిట్, మొబైల్ యూజ్ చేస్తున్నారు. మరణాత చెప్పేస్తున్నాడు, శామ్యుల్ ఫోన్ చూస్తున్నా నువ్వు అని అడిగేసరికి. మన ఆంధ్రాకైతే ఎంటర్ అయిపోయాం. ఏదో స్టేషన్ వచ్చింది, ఆకువీడు స్టేషన్ అనుకుంటా. అట్లా మన ఆకువీడుకి అయితే మేము వచ్చేసాం. అప్పుడే ఇంకా సన్ రైజ్ వద్దామా మానేద్దామా
అన్నట్టు చూస్తుందన్నమాట. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది చూడండి. బేతేల్ ట్విన్స్ మళ్ళీ నిద్రమోహంలో ఉండి మళ్ళీ హాయ్ చెప్తున్నారు చూడండి. మార్నింగ్ లేవగానే బేతేల్ తలకి ఆయిల్ పెట్టేశానండి. నాకు అలవాటు అన్నమాట. మార్నింగ్ లేవగానే బేతేల్ హెయిర్కి నేను ఆయిల్ పెట్టేస్తాను. అండ్ దట్టు ప్రెచెస్కి కూడా నేను ఆయిల్ పెట్టేశాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే మీకు వీడియోలో చూస్తున్నారు కదా, బైబిల్ చదువుకోవడం అలవాటు అండి. బైబిల్ చదువుకుంటే అది ఎక్కడైనా సరే, అది మన ఇల్లే అవని, ట్రైనే అవని, ఏదేమైనప్పటికీ నేను బైబిల్ చదువుకుంటానండి. మా వారు మాత్రం మార్నింగే ఒక ఏదో వచ్చేస్తుంది అన్నట్లు వీడియో చూసుకుంటున్నారండి మొబైల్లో. నేను మాత్రం బైబిల్ చదువుకుంటున్నాను. ప్రెచెస్ చూసాడా? అదండి బెడ్షీట్స్ కూడా వాళ్ళు ఫోల్డింగ్ పెట్టుకోకుండా అలా గెంతుతున్నాడండి మార్నింగే. అలా నేను మార్నింగ్ బైబిల్ చదువుకుంటున్నాను. అండ్ బేతేల్తో కూడా చెప్పించాను. ప్రెచెస్ అయితే మాత్రం వాడు హడావిడిలో వాడున్నాడు. బైబిల్ చదువుకున్న ఆఫ్టర్ నేను మాత్రం బ్రషింగ్ చేసేసాం. శామ్యుల్ చేయలేదు. ఇంకెట్లా ఇంటికి వెళ్ళిపోతాం కదా 1 అవర్లో అని చెప్పి ఆయన బ్రష్ చేయలేదన్నమాట. మేము మాత్రం మార్నింగ్ బ్రష్ కూడా చేసేసాం ట్రైన్లోనే. అండ్ దట్టు మీకు చూపిస్తున్నాను చూడండి. మన కోనసీమ అంటేనే చాలు కొబ్బరి చెట్లు ఫేమస్ కదండి. కొబ్బరి చెట్లు బాగా కనిపించాయండి, అందుకని చెప్పి వీడియో తీశాను. అండ్ ఫైనల్లీ గోదావరి వచ్చేసింది. గోదావరి అనగానే చాలామందికి గోదావరి మూవీ గుర్తొస్తుంది. అండ్ ఫైనల్లీ నాకు కూడా అదే గుర్తొస్తుంది అన్నమాట. ఎందుకంటే మా చిన్నప్పుడు కరెక్ట్గా గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆపేసేవాడండి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కోరుకుంటే డబ్బులు వేస్తారంట అందులో. చిన్నప్పుడు మా అమ్మ నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా ట్రైన్ ఆగిపోయింది. ఏంటమ్మా అంటే ఎవరైనా ఏదైనా కోరుకొని అందులో డబ్బులు వేయకపోతే అలాగే ట్రైన్ ఆగిపోతుందని చెప్పేవారు. అండ్ నిజానికి అది కాదండి. ఏదో సిగ్నల్ ఇవ్వకపోతే, లైన్ ఖాళీ లేకపోతే అందుకని ట్రైన్ ఆపేస్తాడు. అండ్ గోదావరిలో చూసాను ఎంత చెట్లు, పెద్ద పెద్ద మహావృక్షాలే వచ్చేసాయి. ఆ సైడ్ అంతా వాటర్ ఉంది, మరి ఇందులో మాత్రం చెట్లు వచ్చేసాయి. అందుకని నేను వీడియో తీస్తున్నాను. బేతేల్ ట్విన్స్ నన్ను అడుగుతున్నారు, గోదావరిలో ఏంటమ్మా చెట్లు ఉన్నాయి అని చెప్పి. అండ్ గోదావరి వచ్చేసరికి టైం 8:30 అవుతుందండి గోదావరి నుంచి. అండ్ వచ్చేది రాజమండ్రిలో మరలా మేము ఒక ఛాయ్ తాగేసామండి. ఆఫ్టర్ దట్ గోదావరి, ఆఫ్టర్ సామర్లకోట ఈజీగా ఇంకా మాకు ట్రావెల్ చేసినట్టు అనిపించిందండి. గోదావరి మీదే స్విమ్మింగ్ చేస్తున్నాడు చూడు. ఒక 20 మినిట్స్ అయితే ఆ గోదావరి మీదనే ట్రావెల్ చేసిందండి ట్రైన్. మీకు చూపిస్తున్నాను చూడండి, సామర్లకోట స్టేషన్ అదండి అది. ఓ సారీ, నేను సామర్లకోట అనుకున్నాను, కాదండి కాకినాడ పోర్ట్ వచ్చేసామండి. బేతేల్ ట్విన్స్ చూసారా, మళ్ళీ బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళే రెడీ అయిపోయారు. శామ్యుల్ అయితే స్టేషన్ దగ్గరలోనే మా ఇల్లు, అందుకని చెప్పి ఈ ట్రైన్ ఎక్కి అటువైపు దిగిపోయారనమాట. నేను మాత్రం లేదండి నుంచి దిగలేనని చెప్పేసరికి మమ్మల్ని రమ్మని చెప్పారు. ఇంటికి వెళ్ళగానే చూసారా తండ్రి కొడుకులు పంచెలు కట్టేసుకొని పాపం వంటగదిలోకి వెళ్ళారండి. నేనైతే చేయలేనని చెప్పాను. పాపం శామ్యుల్ నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారండి. అండ్ అట్లనే ఆ డే అంతా అయిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి మేము డాబా పైకి వెళ్ళామండి. సన్సెట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే సన్సెట్ బాగా నచ్చిందండి, అందుకని చెప్పి నేను షూట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.